మన ఆత్మీయ స్థితికి ఒక నెమ్మది సమాధానం, మన ఆత్మీయ స్థితిలో ఉన్నతమైనటువంటి శిఖరం ఎక్కాలని, దేవుడి యొక్క రాకకు సిద్ధపడాలని, దేవుడి యొక్క కృప పొందాలని, దేవుడి పొందాలని దేవుడు కోరుకుంటూ ఈరోజు లేపుతాను అన్నాడు. ఎవరి నుండి? నువ్వు ఎవరి నుండి పడ్డావో నాకేం తెలుసు, ఎందుకు పడి ఉన్నావో నాకేం తెలుసు, ఏ మిస్టేక్ పడ్డావో నాకేం తెలుసు. ఏమా నీ లోపం ఏంటో, నీ బలం ఏంటో, నీ పరిస్థితి ఏంటో నీకు తెలియాలి, దేవుడు తెలియాలి. అవునా? అలా చెప్పాలి అన్నా. ఇప్పుడు లేవాలి. ఎంతమందికి ఆసక్తి ఉంది? పైవారికి చెప్పండి. ఎంతమంది ఆసక్తి లేవాలనుకుంటున్నారు? ఆలోచించాలి బాగా. గమాలు ఎక్కడితే మీకు ఆసక్తి ఉందనుకుంటా. చెప్పండి గట్టిగా. మంచిది, సంతోషం. గమాలని అనాలోచన చేశారు. ఏం లేదా? గమాలు ఎక్కడమ్మా? సరే, మంచిది. కిందవారెక్కడ? మంచిది, చాలా సంతోషం. దేవుడు పెట్టలేరా? దేవుడు ఈరోజు నీతో నాతో మాట్లాడుతున్నాడు. ఎందుకు మాట్లాడాలని ఆశ కలిగింది దేవుడికి? నా బిడ్డలు ఇలాగే ఉండటం నాకు ఇష్టం లేదనుకున్నాడు దేవుడు. ఇలాగ నిరసలు ఉండటం నాకు ఇష్టం లేదనుకున్నాడు. ఇలాగ కూలిపోయి తుట్టు పడిపోవడం నాకు ఇష్టం లేదనుకున్నాడు దేవుడు. లేదా ఇలాగ ఎంతవరకు ఎందాక నిద్రపోతాను, పిడుగు పట్టుకున్నారు, ఇలా ఉండడం నాకు ఇష్టం లేదు. అందుకని దేవుడు మనసులో విషయంలో ఆయన భక్తి కలిగి ఆసక్తి కలిగి ఈరోజు మన ఎదురుకు వచ్చి ఉన్నాడు. దేవుని స్తోత్రం. పూర్తిగా ఆలోచించండి దేవుడి లాగా. మనందరూ కూడాను ఇందాక ఒక పాట పడింది కదా, షారోలో పొలంలో పువ్వు అని. ఒక నిజంగా మనకంతా కూడా ఒక షారో అది సంఘం. ఆ ఫ్లవరే ఒక్కొక్కరు ఒక ఫ్లవరే ఉండాలి. దేవుడు కోరుకుంటున్నాడు ఈరోజు. దేవుడిని కోరుకుంటున్నాడు. ఎంత కోరుకున్నాడు చెప్పండి అమ్మా? ఎంత కోరుకున్నాడు? ఓహ్, ఎంతో ప్రేమ, ఎంతో ఆశ, ఎంతో కృప కలిగిన దేవుడు, ప్రశాంతుడు, దయాళుడు. ఈ పట్ల ఆయన వేగరమే వచ్చేసాడండి. మాట్లా ఒక దేవాది దేవుడు నీకోసం అంత వెగిరిపడి రావడం అనేది అసలులో ఎవరు చేయగలరు? చెప్పండి, ఎవరు చేయగలరు? ఏ రాజు వస్తాడు నీ దగ్గర? ఏ ముఖ్యమంత్రి వస్తాడు నీ దగ్గర? ఏ కౌన్సిలర్ వస్తాడు నీ దగ్గరకు? ఏ జడ్పీటీసీ వస్తాడు నీ దగ్గరకు? ఏ ఎంపీటీసీ వస్తాడు నీ దగ్గరకు? ఏ మరి మున్సిపల్ చైర్పర్సన్ ఏమైనా వస్తాడు నీ దగ్గరికి? ఎవరు వస్తాడు? ఏం చెప్పాలంటారు? ఎవరు వస్తారు? ఎవరు రారు. వచ్చేది ఎవరు? చెప్పాలన్నారు. చెప్పాలి గట్టిగా. దేవాదేవుడు. మోడీ అసలే రాదు. అసలు ప్రార్థన చేసే వాళ్ళు ఎంత ఇష్టం వాళ్ళు ఆయన నీ దగ్గరికి వస్తాడు, నా దగ్గరికి వస్తాడు. ఆలోచించు దేవుడు. చివరి 4 అన్నాం. చాలా జాగ్రత్తగా నేను మిస్టేక్స్. సాంప్రదాయ 24 వచ్చాను. సాంప్రదాయ 16 వచ్చాను. 16 వచ్చిన చదవమ్మా. 24:16. 24:16. నీతిమంతుడు 7 మార్లు పడినను అది దేవుడు ఆశ నీ పట్ల ఎట్లా ఉందంటే లేచును అని ఖచ్చితంగా ధూకి ఏమని చెప్పింది. నీవు నేనేమో నవ్వుతున్నావు, ఏమో ఆయన విషయంలో, ఏమో ఆయన విషయంలో, ఏమో ఎలా ఉంటుందో తెలియదండి అంటామా లేదా? ఆ దేవుడు ఏమంటున్నాడు? ఇలా తిరుగు లేదు, తప్పకుండా లేస్తాడంటే. ఎన్నిసార్లు పెట్టి ఆలోచించండి. లేస్తాడు, లేస్తాడు. నాకు మాట్లాడుతుంటే మాట లేదు, జ్ఞాపకం వస్తున్నాడు. దావీదుకు శాశ్వత కృప నాకు వయస్సులో మూడుకోలేని పూర్తిగా ఏడం చేయను అన్నాడు. నేను స్తోత్రం. గట్టిగా గట్టిగా. ఎంత గొప్ప దేవుడు. దావీదుకు శాశ్వత కృప చూపించాను.
అయితే ఆయనలో నుండి వచ్చిన కుమారుడు అన్నాడే సొలొమోను, అతనికి మాత్రం నేను బుద్ధిగా అసలు ఎలా చేయనక్క అంటే దీనికి దానికి ఎంత దగ్గర సంబంధం ఆలోచించాలి. అతను లేస్తాడు అంటే నా కొడుకు దూరం చేయండి. చూసారా రెండింటి కంటే లింక్ పెట్టాడు. ఈ మధ్య అవసరంలో దేవుడు చెప్తున్నాడు, నీతి మంత్రులు 7 మార్లు నేను చెప్పద్దమ్మా చేస్తాను. కనుక అసలు పడడానికి కారణాలు ఏంటి? అసలు ఎందుకు పడాల్సి వచ్చింది? ప్రకటన 2:4 చూడండి. ప్రకటన 2:4 చూడండి. అయినను మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలితువని నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. నీవు ఏ స్థితిలో నుండి పడితివో అది జ్ఞాపకము చేసుకొని వారి మనసు పొంది ఆ మొదటి క్రియలను చేయుము. దేవుడు బిడ్డారే, ఇక్కడ దేవుడు చెప్తున్న విషయం, నువ్వు ఏ స్థితిలో పడ్డావో నాకు దేవుడు మాట్లాడుతున్న విషయం గమనించాలి. దేవుడు బిడ్డారా, ఏ స్థితిలో నుండి పడ్డావో కారణం ఏమైనా సరే ఏనండి, నువ్వు ఏ స్థితిలో నుండి పడినావో నాకే తెలియదు. కారణం ఏంటో తెలియదు, నీకు దేవుడు తెలుసు. ఆ కారణం ఏమైనా కానీ మొదటి ప్రేమ, మొదటి ఆసక్త, మొదటి అనుభవం, మొదటి సహవాసమా, లేదా ఇంకేమన్నా ఇంకేమై అని దేవుడు చెప్తున్నాడు. ఏ స్థితిలో నుండి పడ్డావో అది జ్ఞాపకం చేస్తున్నాడు. దేవుడు బిడ్డలారా, ఈ జ్ఞాపకం చేస్తూ లేబట అనేది నీ వంతు నాకు లేపడానికి సంసిద్ధంగా ఉన్నాడు. నువ్వు వచ్చి నన్ను లేపమని మాత్రం దయచేసి ప్రార్థించు. అటువంటి ఇలాంటి పిచ్చి ప్రార్థన చేయాలి. నువ్వు వచ్చి నన్ను లేవనెత్తాలి. నీకు ఆసక్తి లేకుండా ఆయన ఎలా లేవనెత్తాలి? నువ్వు లేవాలనే తెలుసు నీకు కలగాలి. అర్థమవుతున్నా? అవును, నువ్వు చెప్తున్నాను. నువ్వు ఏ స్థితిలో నుండి పడినావు, కారణం ఏదైనా కావచ్చు, నాకు తెలియదు. ఏ స్థితిలో నుండి పడినావు నువ్వు జ్ఞాపకం చేస్తూ నేను తప్పకుండా లేపుతాను. నేను లేవనెత్తనని నేను నీకు చెప్పలేదు కదా, లేవనెత్తని నీకు చెప్పలేదు కదా. ఆలోచించండి. మనుషులు నేను ఎంత ఎత్తులోకి ఎత్తడానికైనా సంసిద్ధంగా ఉండి ఎత్తించుకుంటావే, మాటలో ఎత్తమే, నీళ్ళు ఎత్తమే, ఇంకొక దానిలో ఎత్తమే, మరొక దానిలో ఎత్తమే, వాళ్ళు ఎత్తుకి ఎత్తడానికి ఎంతైనా పోతావే, పీక్ చేసి పీక్కి వెళ్తావే. ఇంతకంటే శ్రేష్టమైన దేవుడు నేను సిద్ధంగా ఉంటే నువ్వెందుకు జ్ఞాపకం చేసుకోవు? ఎందుకు జ్ఞాపకం చేసుకోవు? నేను అడుగుతున్నా ప్రశ్నండి, ఎందుకు నేను జ్ఞాపకం చేస్తుంది? అంటే దేవుడు నిన్ను లేవడానికి సిద్ధంగా ఉండినా కూడా నీకు లేదు ఆసక్తి, ఇతరుల వైపు నీకు ఆసక్తి ఉండాలి. అందుకే నువ్వు ఎక్కడ ఉండాలో అక్కడ ఉంచుకోవాలి. అది మర్చిపోవద్దు, అందుకు మర్చిపోవద్దు. మొదటిగా సమస్తానికి కూడా ఆధారమైన దేవుడు. ఆ ఆధారమైన దేవుడు నీ జీవితానికి, నా జీవితానికి ఆధారపడతాడు. నువ్వు ఆయన చూడు, ఆలోచించండి. దేవుడు వెళ్ళాలి, అది ఏ కాలం కావచ్చు, అది ఏ స్థితి అయినా కావచ్చు, అది నీ వ్యక్తిగతమైన విషయం. ఏమంటే కనుక తిరిగి లేవడానికి సిద్ధంగా ఉండాలి. పట్టుబడి సిద్ధంగా ఉండడానికి దేవుని ఆత్మ నేను మాట్లాడుతుంది. నిద్రపోతా దేవుడు ఇలా ఆలోచించండి. అనేక మంది దేవుని యొక్క ఆశపచ్చేత చక్కగా వాగ్దానాలు అన్ని
వాక్యం తెలుసు, ప్రార్థన అనుభవాలు తెలుసు, దేవుని యొక్క కృప ఏంటో అర్థం చేసుకోగలరు. కానీ వాళ్ళ జీవితాలలో ఏదో కోల్పోతున్నారు అంటే దేవునికి ఈ యొక్క చిత్తాన్ని మర్చిపోయి, దేవుని కృపను మర్చిపోయి వారు వ్యక్తిగతంగా నిద్రమొత్తాత్మతో పీడిపబడుతున్నారు. నిద్రమొత్తాత్మతో పీడిపబడిన సమస్యను ఏమయ్యారు ఆలోచించారు. ఏమండి, ఒకసారి ఆలోచన చేసుకోండి. నిద్రమొత్తాత్మతో పీడింపబడిన సమస్య జీవితం ఏమైంది ఆలోచించండి. దేవుని కృప ఉండబట్టి లాస్ట్లీ ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకో అన్నాడు కనుక దేవుడు జ్ఞాపకం చేస్తాడు. నిద్రమొత్తాత్మతో పీడించబడినటువంటి అమ్మ యోనా ఏమయ్యాడు? దేవుని కృప ఉండబట్టి ఆ దివ్యంగా మనకు ఆశించడంలో బయటకు అక్కేసింది. లేకపోతే ఏమయ్యేవాడు? నిద్రమొత్తాత్మ ప్రమాదకరమైన ఒక తల్లి ఓడలో ప్రయాణం చేస్తున్నాడు. బాగా నిద్ర వచ్చేసిందంట. పిల్లవాడు ఇదని ఏడుస్తున్నాడంట. జరిగిన సంగతి ఏమండి, ఆ నిద్ర మత్తులో పిల్లవాడిని పాసుకొని బయటకు తీస్తే అది నీళ్ళు అర్థం కాక రుచి వచ్చేసిందంటండి. పిల్లగా ఇక నాకు పైన అర్థం కాలేదా? అడవండి. మనకు ఆలోచించండి, ఎంత ప్రమాదకరమైన నిద్రపోతుంది. పిల్లవాడు ఏమయ్యారు అంటే నిద్ర మొత్తం నీవు ఎక్కువ ప్రేమించవు, కానీ నీ కడుపు పుట్టిన బిడ్డను మాత్రం నీవు దేని ప్రేమిస్తున్నావు? ఈరోజు దేని ప్రేమిస్తున్నావు చెప్పమ్మా. నిద్ర ప్రేమించవు, కడుపులు పుట్టినటువంటి పేగులు పెంచుకొని కన్నావే, ఆ కన్న బిడ్డను మాత్రమే నేల వదిలేసావా? ఎంత కావాలి? నిద్రమొత్తు ప్రమాదం. తిండి వలనైనను, ఐహిక విచారం వలనైనను, ధనమోసం వలనైనను పట్టుకోకూడదు. ఆలోచించండి, నిద్రమొత్తు ప్రమాదం. ఈరోజు ఉండేటట్టు మనం చూసుకుంటాము. అసలు తెల్లవారుజామున ప్రాంతంలో లేవటం లేదు, నిద్రమొత్తం అలా అన్న వాళ్ళు ఏ భేదము లేదు. నిస్సందేహంగా నేనేమి అనుకోను, నిజంగా చేయాలండి. ఎవరు చేయాలి? అట్లా కాదు, కనీసం ఎంత టైం సుమారు 3 సరే అందులో అది తెల్లవారు సమయం కన్సల్ట్ పెట్టవచ్చు. ఇంకా చెప్పండి, నువ్వు లేవట్లేదా? లేవాలి. పేషెంట్ అయితే పరిగెత్తుతా నేను కాదు మొదలమ్మా. ఇంకెవరు చేతులు ఇస్తారు? నువ్వు కూడా లేవద్దా? అమ్మాయినో అబ్బాయిని తల్లి దాకా లేవా? ఇంకెవరు? నువ్వు లేవా? లేవమ్మా. జాగ్రత్త వస్తామా. గురి వచ్చినట్లుగా ఉగ్రత వచ్చి పడుతుంది. జాగ్రత్త. అప్పుడు ఏ జామున్ వస్తాడని తెలియదని రాయబడింది కదా. మీరు లేకపోతే వినండి, ఏంటంట అది కూర్చోయితే ఇందాకే చెప్పాను, ఏదో ఎదురుగా ఉండేదా ఈ 2 వారాలు ఆడే లేకపోతే మీరు వచ్చేసి వేడి సరిగా కూర్చో. 2 వారాలు వాటి ఇష్టం ఆడాడు. నేను అక్కడ కూర్చున్నాను కదా, జాగ్రత్త నోరు కూర్చో. అట్లా తిరిగి నన్ను చూడు. కనుక దేవుని బిడ్డ ఆలోచించండి. కనుక నిద్రమొత్తు చాలా భయంకరమైనది. చిన్న గుడ్డలకు సాధుత్వం రాయబడినది వేరే సంగతి తీసి పడేయండి. దరిద్రకు సాధుత్వం అన్నది వేరే సంగతి అక్కడ ఉంచండి. అది అలా ఉంచుదాం. నేను దాని గురించి ప్రస్తావించదలుచుకోవాలి. అసలు పరిస్థితి ఏమిటంటే నీ ఆత్మీయ జీవితాన్ని పాడు చేస్తున్నది అనే సంగతి నీకు తెలియదు. నీ ఆత్మీయ జీవితంలో చాలా నిన్ను దిగజారుస్తున్న విషయాన్ని నీవు అర్థం చేసుకోలేకపోతుంది. నీ ఆత్మీయ
స్థితి ఎంత సన్నగిల్లుతో నీకు అర్థం కావట్లేదు. ఆలోచించు. ఈ నెల రోజులు నేను బైబిల్ చదవకూడదు కనుక నేను బైబిల్ చదవద్దని కూడా చెప్పాను. రాయడానికి కూడా లేదన్నారు. అందుకని నేను కానుకుంటాను. ఏమండి, ఎప్పుడన్నా 5-10 నిమిషాలు వార్తలు వింటాను. ఆ వార్తలు కూడా చూడాలి. నేను వచ్చాడు కేబుల్ వాడు, ఈ కట్ చేయకుంటే కట్ చేస్తామా మేడం అన్నాడు. 150గా నా ప్యాకేజ్ ఎక్కువ లేదుగా, అందరూ 350, 500 అట్లా పెడుతున్నారు కదా, నాకేం లేదు అయ్యా, ఇస్తాను మేడం, ఇప్పుడు లైన్లో ఉందా, ఉంది అన్నాను. అయితే నేను చూడను అన్నాను. బైబిల్ చదవకూడదు, చదవట్లేదు. నేను పగలు దేవుని వారికి నేను సమర్పిస్తాను, రాత్రి కూడా ప్రార్థనలో ఉంటాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. 10:30 ప్రారంభం చేసుకుంటా. 3 గంటలు నేను ప్రార్థన ముగించుకుంటాను. 10:30 ప్రారంభం చేసుకుంటాను. 3 గంటలు నేను ముగించుకుంటాను. ఎప్పుడో ఒక రోజు కొంచెం బాగా కాళ్ళు నొప్పులుగా ఉంటే 2. అవును, నీ యంత్ర కోసం కాదు, నాలో ఒక తపన ఉన్నది. నేను ఘోర శబ్దం మీద లేవాలి. ఒకవేళ ముందుగా చనిపోతే ప్రభునందు మృతైన వాళ్ళు లేస్తారు కదా ప్రభా, వారినైనా ఉండాలి. లేదా సజీవంగా ఉన్న వాళ్ళు నీతో పాటు ఆ మీదకి వస్తారని రాయబడి ఉంది కదా, అలాగైనా రావాలి. ఈ రెండిట్లో ఏదో ఒకటి తగడాలి నాకు పట్ల అనే ఆశతో నేను ప్రాంతంలో ఉంటున్నాను. అంతే. ఇంక వేరే నాకు వెండి బంగారాలు కావాలని అవన్నీ ఇవన్నీ ఏది నేను కొట్టుకోవట్లేదు. నాకు అవసరం లేదు. ఆలోచించాలి. నిద్రముక్త ఆత్మ ప్రమాదకరం. నీ ఆత్మీయ జీవితాన్ని చెదిచి పాడు చేస్తున్నాడు. నువ్వు వెలుగుగలిగే ప్రార్థన నువ్వు కూడా కోల్పోతున్నావంటే ఎంత బాధాకరమో ఒకసారి ఆలోచించి నువ్వు దేవుని రాజ్యం వెళ్తావా? చెప్పండి, వెళ్తావా? చెప్పండి. ఆ కనిపించే సంస్థ కూడా తీసేసి వచ్చేవారు. అలా వస్తే నేను బయట కూర్చోబెడతాను. కనుక ఆలోచించండి దేవుని బిడ్డలారా. కనుక నిద్రముక్త ఆత్మ ప్రమాదకరం. ఇశ్రాయేలుల కాలంలో లేఖనములు విన్నట్టున్నారు కానీ వినడం లేదు. గ్రహించినట్లు ఉన్నారంటే దానికి గ్రహించలేదు. ఒక పెరవత్తు ప్రార్థన చేసేవాళ్ళు. ప్రభా 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 అంతకాలం ప్రభా ప్రభా అన్న ఉపయోగం ఏముందంటే వాళ్ళ హృదయం బహు దూరంగా ఉందంట. అందుకని దేవుడు అంతా చూచి 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 వినాలి. వీడంతా ఏం చేశాడో తెలుసండి. నిద్ర మొత్తం ఆత్మను ఏం చేశాడు? కొమ్మలు చేశాడు. ఇది తిండి ఉండదో తిప్పలు ఉండదు. మంచాన్ని దొరికిపోతావు. ఇంక లేపు నేను నిద్రే పానీయం, నిద్రే భోజనం, మొత్తం అదే. దేవుడు పని కట్టుకునే దాకా సమయం అన్నీ పోవద్దు. మీరు దేవుడు బిడ్డలారా, కనుక నిద్రముక్త ఆత్మ చేత పడిపోయావా? దేవుడు లేపుతాను అన్నాడు. ఏ విధంగా లేపుతాను అన్నాడు? దాని సొల్యూషన్ మాట్లాడు. ఎఫెసీయుల రాసిన 4వ అధ్యాయం 5 వచ్చాను. ఎఫెసీయుల రాసిన 5వ అధ్యాయం 14 వచ్చిన చదవండి. 5:14. అందుచేత నిద్రించుచున్న నీవు మేల్కొని మృతులలో నుండి లెమ్ము, క్రీస్తు నీ మీద ప్రకాశించునని ఆయన చెప్పుచున్నాడు. అంతే. దేవుని వెలుగు నీ మీద ప్రకాశిస్తున్నది. ఆయన ఎంత ప్రేమలను దేవుడు ఆలోచించాడు, ఎంత దయాళుడో ఆలోచించాడు. నిన్ను ఉగ్రత కప్పగించకుండా నిన్ను అలాగనే నువ్వు నాశనంలో కూరుకుపోకుండా ఉండాలని దేవుడు నిన్ను ప్రేమించి మొత్తం అట్లా ఆయన వెలుగు ప్రకాశించాడు. వెలుగునైనా చూసి లేస్తామని, వెలుగుకు భయపడి తిరిగి లేస్తామని, ఈ వెలుగుతో చాలా బ్రహ్మాండంగా ఉంది, ఇది నేను తీక్షణంగా చూస్తావని, ఆ వెలుగు అసలు ఏమయ్యిందో అని నువ్వు గ్రహించాలని వెలుగు ప్రకాశింపచేసి
దేవుడు ఒక స్వరము, ఒక మాట వినిపిస్తున్నాడు. ఇప్పుడైనా సరే తిరిగిలే, నిద్రించుచున్న నీవు మృతులో నుండి లేము. మృతులు ఎప్పుడు? సమాధిలో ఉన్న వాళ్ళ వినాలి ఇక్కడ అందరూ. సమాధిలో ఉన్న వాళ్ళందరూ చనిపోయిన వాళ్ళు కనుక సమాధిలో ఉండాలి. కానీ నీవు బ్రతికి ఉండగానే చచ్చిన వాళ్ళని మీరు గమనించుకోండి. ఏమండి, నీవు బ్రతికి ఉండగానే చచ్చిన దానివి చచ్చిన వాడు అనే సంగతి మర్చిపోతాడు. అందుకని దేవుడు అంటాడు, మృతులే మీరు కూడా. ఆ సమాధిలో చచ్చిన వారిను బ్రతికున్నానని చెప్పుకుంటున్నా మీరు కూడా మృతులే. కనుక దయచేసి మృతుల నుండి లేవు. ఎందుకు నువ్వు కూడా చచ్చిన దానిలాగా చచ్చిన వాళ్ళలాగా అలాగే ఉండిపోతావు? నిద్రించుచున్నా నీవు లేవు. ఎంతవరకు, ఎంతకాలం, ఎన్నాళ్ళ వరకు నిద్రపోతావు? ఆలోచించండి, ఆలోచించండి. చాలా బాగా కొంతమందికి 100 కేకలు వేసినా లేవరు. మరి అది గరాణాను, మరి నిజంగా వినపడేది ఎవరు? అసలు వాడు మన తత్వం తెలియదు. అబద్ధం ఇలాంటి పడలేదు అంటారా? అంటారా? నిజంగా చెప్పాలంటే ఆడంతరపోయే వాళ్ళు ఒక కేకలు వేస్తారు. నిజం చెప్తున్నా, ఇది ఎవరేమనుకోవచ్చు. ఎంత గాఢంగా పోతున్నారో వాళ్ళు ఒక్కసారి పిలిస్తేనే లేస్తారు. జరగకుండా కానీ గాఢ నిద్ర పోతున్నాము అనుకుంటూ నిద్రించే వారికి 100 కేకలు కూడా లేపలేదు. ఎక్కడుందంటే ఇది నిన్ను నువ్వే మోసం చేసుకుంటున్నావు. ఈ ఆత్మస్థితి ఎంత ప్రమాదకరమైన స్థితికి వెళ్తుందో అర్థం కాదు. నీకు అర్థం కానీ దేవుడు అర్థం చేసుకుని చెప్తున్నాడు, నిద్రించుతున్నాను. నువ్వు ఇప్పుడు ఏం కావాలి? ఏమో తీస్తే వెలుగునే మీద దేవుడు నేను హెచ్చరించున్నాను. ఈరోజు నిద్రముతో పీడిపబడితే దేవాది దేవుడు వినిపించుతున్నాడు. లే, ఎన్నాళ్ళ వరకు లే అంటున్నాడు. వేస్తావా? వేస్తావా? సంవత్సరం ఫిలిష్తీయులు వచ్చి పడుతున్నారు అంటే ఎంత ముందు లాంటి బలం, ఎంత ముందు లాంటి శక్తి, ఎంత ముందులాగానే ఉన్నాను అనుకున్నాడు పాపం. అనుకుని పాపం ధైర్యవంతుడు, అమ్మా నిద్రమత్తు లేనివాడు ఏం చేశాడు? ఒక్కసారి గర్జముఖం లేవాలని ప్రయత్నం చేశాడు. అది బాగా అని అయ్యింది. ఎవరది? సైతాన్ చేతులు తిప్పితే ఒకసారి కాకపోయినా, 2 సార్లు కాకపోయినా, 3 సార్లు కాకపోయినా, 4వ నిన్ను ఏం చేయాలో పిండి పడేస్తుంది. అంతే. ఏదో అనుకుంటున్నారేమో. బాబు విసుగుపడి ఒక్కసారి అంత మార్చాలి మొదటిలాగా అనుకున్నాడు. విసుగుబడ్ల సైతాన్నే విసుగుబడ్డ. ఏమయ్యాడు మీ అందరూ తెలుసు. దేవుడు అతను ప్రేమించి చివరిసారి దయచేసి ఒక్కసారి నా ప్రార్థన ఆలకించమని చేసిన ప్రార్థన ఆలకించి గొప్ప విజయాన్ని చేకూర్చాడు. అంత స్థితి నీకు నాకు మనకి ఎవరికి వద్దు. అవునా కాదా? చెప్పండి. నిద్రమత్తు ప్రమాదకరం. ఇప్పుడైనా సరే జయించు, జయించు. ప్రపంచ గ్రంథంలో 7 సంఘాలకు కూడా దేవత దేవుడు సున్నితముగా, ఏమండి, సున్నితముగా హెచ్చరించాడు. ఎవరో తెలుసా? జయించు వానికి అనే మాట లేకుండా లేదు 7 సంఘం. ఉందా లేదా? జయించితే ఫలానా 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 ఫలానా, ఇదిగో నీకే, ఇదిగో నీకే అని చెప్పేశాడు. ఇప్పుడు నిద్రమొత్తం ఆత్మను జయిస్తావా? అది నిన్ను జయించాలి. అది నీ బంతే, అది నీకు అప్పగిస్తున్నా. నిద్రమొత్తం ఆత్మను నువ్వు జయిస్తావా లేదా అదే నిన్ను జయించాలా? ఆలోచన చేస్తా, ఆలోచన చేసుకో. నువ్వు నిద్ర పరకపోలేదు అనే సంగతి మర్చిపోవద్దు. దేవుడు నిన్ను ఎందుకు పిలుచుకుని ఎందుకు ఏర్పాటు చేస్తున్నాడో తెలుసా? ఆయనలో నీవు పీక్కి వెళ్ళాలని, అవరోధాలకి వెళ్ళాలని, ఇది విధిలించుకుని
జాడించుకుని ఏ బలహీనత ఉన్నా ఏ నిద్రపోతాతో పీడకు పడుతున్నా నువ్వు జాడించుకుని తిరిగి లేవాలని దేవుడు కోరుకుంటే అదే నేను జీవించే లేపలో నువ్వు ఉన్నావంటే ఎంత బాగుంటామంటే ఇంక నువ్వు బ్రతుకుంటే సత్యం దాచేస్తామా దేవుడి స్తోత్రం గట్టిగా గట్టిగా అంతే ఇంకా ఉపయోగం ఏముంది ఉపయోగం ఉందండి లేచిన దగ్గర నుంచి మంచం లేచిన దగ్గర నుంచి మంచం ఏమండి ఆ మంచం నీకు దాస్తురాలు అయిందా నువ్వు దానికి దాస్తురాలు అయ్యావా నా ప్రశ్నకు చెప్పాలి మీ సమాధానం మంచమే నీకు దాస్తురాలుగా దాస్తుడిగా అయ్యిందా లేదా నువ్వే దానికి దాస్తురాలుగా అయ్యావా దాసులే ఆ కొండకూడదు ఇప్పుడు చెప్పే వచ్చే వారానికి చెప్తే ఒప్పుకోను ఆలోచించండి తస్మత్తు జాగ్రత్త దేవుని యొక్క ఉగ్రత వచ్చేసి తాను పడుతున్నది ఇప్పుడు అంతగా లేవనెత్తగలిగితే దేవుడు నేను ఎన్నో మార్లు ఎన్నో అవకాశాలు ఇచ్చాడు జాగ్రత్త సమా దేవుడు ఎన్నో అవకాశాలు ఇచ్చాడు ఎంతో సమయాన్ని నీకు ఇచ్చాడు ఈ నిద్రమత్తును ప్రేమించి ఎన్నో ఎలా అనిపించా ఈరోజు వెళ్దాం అనుకున్నాను కానీ ఎందుకు తీరా రెడీ అయ్యాను మనోడే చెప్పు మాట వినండి నన్ను చూడండి రెడీ అయ్యాను ఎందుకు వెళ్ళాలనిపించలా అందుకని వెంట గొప్పన్నా ఏమొచ్చింది రేపు దోస్తపు కూడా పేషెంట్లు వచ్చిన పేషెంట్లు వెళ్ళిపోవాలి వాడు అక్కడ నిద్రపోతే అది సంగతి ఏమండి మరి వాడంటే సరే 4 కాళ్ళు మీద పోతే నిజం 2 కాళ్ళు ఇంకా 4 తెచ్చుకుంటే తప్పు తెచ్చుకుంటాయి ఏది దొరుకుద్దా ఏది కపాలని అతికిద్దామా కదయ్యా నేను ఇలా ఆలోచించాను అక్కడ నిద్ర మొత్తం ఇప్పుడు విడిచిపెట్టండి సాధకం చేసుకో భక్తిని సాధకం చేసుకో దైవం ప్రేమను సాధకం చేసుకో దేవుని వాక్యాన్ని సాధకం చేసుకో దేవుని యొక్క వాక్యాన్ని సాధకం చేసుకో దేవుని క్రియల విషయంలో సాధకం చేసుకో దేవుని చిత్తం విషయంలో సాధకం చేసుకో దేవుని మెప్పించడంలో సాధకం చేసుకో నేను నిలబెట్టుకోవడం వల్ల సాధకం చేసుకో దేవుని కనిపించే విషయంలో ఇవేవి లేక కూరుకుపోయి ఎదుగుతాను పేరు ఎంత సిగ్గుమాలితనం ఎంత సిగ్గుమాలితనం ఆలోచించండి అందుకే దేవుడు నేను అధికంగా ప్రేమించి అంటున్నాడు 5 మంది 7 మార్లు పడినను మూడవదిగా క్షమించండి రెండవదిగా దేవుడు చెప్తాడు శ్రమలు శోధనలు కష్టమిష్టములు వచ్చినప్పుడు నేర్చెల్లిపోయి పడిపోయిన స్థితిలో వస్తాం ఏమంటే శ్రమలు శోధనలు కష్ట నష్టములు ఇవన్నీ చూసి ఇవి నాకేనా నేనేనా అన్నీ చివరికి ఏమవుతుంది ఉన్న ఆత్మస్థితి సగలారిపోయి సన్నగిలిపోయి పడిపోయిన స్థితికి దారితీస్తాం అందుకనే సులోమను మాట చెప్తున్నాడు చదవండి సామెతలు 24:10 శ్రమ దినమున సామెతలు 24:10 చూడండి శ్రమ దినమున నువ్వు కృంగిన ఎడల అంతే దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా అందరూ చెప్పండి చూసారా శ్రమ నీకు నాకు దాకా రావాలి చెట్ల పొట్లకు వస్తుందని తెలుస్తుందా దాని శ్రమ వచ్చిందని వినండి వినండి ఈ చెట్లకు పుట్లకు గట్లకు వస్తే దానికి శ్రమ వచ్చిందని దాన్ని తెలుస్తా వదలు వస్తున్నాయి పండ్ల ముగ్గులు పుట్టుతున్నాయి చెట్లు పడిపోతున్నాయి దానికి ఏమైనా దిగులా దానికి ఏమైనా చెత్త మరి ఎవరికి దిగులు ఎవరికి చింత ఎవరికి బాధ ఎవరికి నష్టం ఎవరికి కష్టం ఎవరికి అనేక పరిస్థితులు దేవుని ఆత్మ తాగుతున్న సందర్భం మర్చిపోయి నీవుగా వెంకపోతున్నావు అందుకని సులోమోనులో దేవుని ఆత్మ చెప్తాడు శ్రమ దినం తుంగితే ఎలాంటి వాడు నువ్వు ఖచ్చితం రాసుకోన స్వప్న శ్రమ దినం తుంగితే ఎలాంటి వాడు అంట దద్దమ్మ ఎలాంటి వాడు
ఏం చేయలేడు. నీ వల్ల కాదు, ఇది నిజమే. నీ వల్ల కాకపోతే అలయ్య దేవుడు లేడా? చెప్పలేమండి. ఆలోచించండి. ఇందాక పాట పాడింది, అధికంగా చేయగలవు పడు. నన్ను నడిపే సారథివే నీవేనయ్యా, అధికముగా చేయగలవు యేసయ్యా. నన్ను నడిపే సారథివి నీవేనయ్యా, చేసి ఉన్న ప్రార్థన నేను మరచిపోయినా నీవు మరచిపోవుగా. చేసి ఉన్న ప్రార్థన నేను మరచిపోయినా నీవు మరచిపోవుగా నా మంచి యేసయ్యా. అవసరాన్ని తీర్చమని నా దీన యాచన, అవసరాన్ని తీర్చమని నా దీన యాచన, పట్టజాల గోపినిగా నీవిచ్చిన దీవెన, పట్టజాల గోపినిగా నీవిచ్చిన దీవెన, అధికముగా చేయగలవు యేసయ్యా. నన్ను నడిపే సారథివి నీవేనయ్యా. చూసారా, ఏదైనా చేస్తాడట. ఏంటి? అధికంగా చేస్తాడు, అధికంగా చేయగలడు. ఆలోచించండి దేవుడు. అలాంటి చేసే దేవుడు ఉంటే చేతగాని దానంలాగను చేతగాని వాళ్ళలాగానో ఉండటం దేవుడికి ఇష్టమా? నాకు సంతోషమా? చెప్పలేమండి. నోళ్ళు లేవా? నోళ్ళు లేవండి. మీకేనండి చెప్పడండి. దేవుడు ఏం మేలు చేయలేదా? సత్యదాన్ని బ్రతికించాడే, బ్రతికించలేదా? బతిపోతారమో ఆలోచించు. అధికంగా చేసే దేవుడు ఉంటే చేతకాని దానిలాగా చేతకాని వాళ్ళగా తింటే ఏంటది? సంబంధం మన గురుగు నీళ్ళు వాడు ఎలాంటి వాడంట? ఈ గురుగు బాటికి పడిపోతున్నాడు అనేక మంది. ఏమండి, అనేక మంది పడిపోవడానికి కారణం ఏంటంటే శ్రమలు కదా. సముద్రం బిబ్బేస్తారు కదా. వసంత కాలమున యోర్దాను నది అంట ప్రళయంలాగా గట్ల మీద నుండి కూడా కూలిపోవాలి. ఆ పొంగుకు భయంకరంగా భయపడిపోయింది ఇశ్రాయేలు. కానీ యాజకులు అలా కాలు లోపల పెట్టకుండానే ఏమైపోయిందంట? ఆగిపోయిందంట అండి. యోర్దాను అధికంగా కాదు, ఇంకా ఎంతైనా చేయాలి. ముందు అన్నాడు వెళ్ళని మాట్లాడుతుంది. దేవుడు చెప్పాడు యాజకుడు యోషువ, ఏమయ్యా యోషువ, ఇంతమంది మీరు వెళ్ళాలి, అసలు నీ జీవితంలో చూడలేదు, ఇప్పుడు చూడబోతున్నావు. దేవుడు స్తోత్రం. మంచిగా ఇంతవరకు ఎదుగుని మార్గాన్ని వెళ్ళబోతున్నావు. ఇంకేమన్నాడు? ఇంకేదో ఉన్నా అన్నాడు. అనగా దేవాది దేవుడు నీ పట్ల కృప చూపించబోతున్న దేవుడిని సమస్తం సాధ్యమని గ్రహించి కష్టం వచ్చినా నువ్వు నీగలుగు, కష్టం వచ్చినా నష్టం వచ్చినా ఏది వచ్చినా దేవుడి మీద ఏమేయాలి? పులిగితే ఏమవుతాడు? దత్తమ్మలు కోటి పెట్టు ఏమనాలి? అదే ఇప్పటి నుండి జోసఫ్ కూడా కృంగిపోయావు. అదే ఏమని అది కాని వాడు సవాసం ఉంది. మా ఆవిడ దాంట్లో ఆపరేషన్ అంటారా, శ్రీజీవిత అంటారా. ఇప్పుడు నుండి కృంగిపోతే ఏం చెప్పలేను, ఏదైనా చెప్పలే. దేవుని చెప్తాను. అప్పుడు ధైర్యం వస్తుంది. ఏమొస్తుంది? ధైర్యంతో పాటు ఏమొస్తుంది? నిరీక్షణ వస్తుంది. తెగపరంగా వస్తుంది. మానవులు మనకు పాటు వస్తుంది నిజమే, కానీ పరంగా వస్తాం. శ్రమదినం నన్ను కృంగితే ఎలాంటి వాడు అంట? ఆలోచించండి. మనం మేము కారులో వచ్చేటప్పుడు
కొంచెం తీవ్రంగానే బాధపడ్డాను. పాపం ఏదో ఒక మంత్రి షాప్ దగ్గర సతీష్ గారు ఆపి ఒక ఇంజక్షన్ కూడా చేయించారు నాకు. నిజమండి. ఇట్లా అనుకోలేదండి మాస్టర్ గారు అని అన్నారు. అది ఇలా బ్యాండేజ్ లాగేశారు. అట్లా లాగకూడదు, తీసేయకూడదు, 2 గంటలు ఉండాలి ఖచ్చితంగా. ఆపరేషన్లో పాలక మాత్రం లేదు, కానీ ఈ వీళ్ళు చేసినవి కీలకం. అయినా దేవుని యొక్క మహాకృప నిజమండి. అలాగే దేవుడు వీళ్ళారా ఆలోచించండి. కుటుంబం వల్ల వచ్చేది ఏమీ లేదు. దేవుడు ఏదైనా చేయాలి, ఏమండి, ఏదైనా చేయాలి. ఆలోచించాలి. చివరినాల్లో ఉన్నాం. నువ్వు లేవడానికి సిద్ధంగా ఉన్నావా? నిద్ర తాత్వం తీసేసుకో. నువ్వు 2 రోజులు ఏం చేయాలి? ఏం చేయబడాలి? ప్రార్థన చేసి పురంగబద్ధం. ఏమండి? పురంగబద్ధం దేవుడిని అప్పగించుకో. కనుక ఇలాంటి స్థితి నీ జీవితంలో ఉంటే ఈరోజు తీసుకుని లేస్తానన్న దేవుడు నీ జీవితంలో అప్పగించు. ఇకపోతే 3 రోజులుగా, ఇకపోతే 3 రోజులుగా బలం తెచ్చుకో, బలం తెచ్చుకో. నేను న్యాయపతులు గిర్జుని గురించి చదివినప్పుడు ఏడ్చాను. నేను రీసెంట్గా ఏడ్చేశాను. ఎక్కడ ఏడ్చానంటే బలం తెచ్చుకోమన్న దగ్గర ఏడవలే. అది నన్ను ఏడిపించలేదు. నా గోత్రం మనిషి గోత్రం ఎందుకు లేను అన్న దగ్గర నాకు గుండెకు వచ్చేసింది. ఏడ్చాను. ఆ తర్వాత నేలతో పడుకునే ఒక 5 నిమిషాలు రిలాక్స్ అయినట్లకు మళ్ళీ చదువుకున్నాను. దేవుని బిడ్డలారా ఆలోచించండి. దేవుని ఆత్మ నీ పట్ల బలంగా పని చేయడానికి నువ్వు సాకులు చెప్పడం లేదు. బలం తెచ్చుకో. ఏం తెచ్చుకోవాలి చెప్పండి? తెచ్చుకో. ఉన్నపాటునే తెచ్చుకో. ఎక్కడ కూర్చున్నావు అక్కడి నుండి తెచ్చుకో. ఎక్కడ నిలబడ్డావు అక్కడి నుండి తెచ్చుకో. అమ్మా, ఏ స్థితిలో ఉన్నావో ఆ స్థితిలోనే తెచ్చుకో. నీ పట్ల ఏది సాధ్యం కాలేదో, ఏది కష్టపరంగా ఉందో, ఏది నీకు జట్లంగా ఉందో, ఏది నేను నొప్పి పెట్టి అసలుతుందో, ఏది నేను అవమానపరిచి నేను దిగజాస్తుందో, ఏది నేను వ్యర్థంగా అనేక పరిస్థితుల్లో నిన్ను సాతాను నలగొడుతున్నానో ఆలోచన చేసుకుని బలం తెచ్చుకో. బలం తెచ్చుకో. నేను చాలా సందర్భాల్లో చాలాసార్లు నమస్తే అంటున్నా, అబ్బా ఎస్ఐ సాతాంతో నన్ను శారీరకంగా పైన అలా కొట్టేస్తుంటావా? ఎప్పుడన్నా అలా కొట్టేసింది. ఇప్పటికీ నేను వాళ్ళని నలిపేస్తున్నాడే, ఇంకా నువ్వు నలిపేస్తుంది, ఇంకా నన్ను కొట్టుకుంటావా అనుకునే రోజు నా జీవితంలో లేదండి. లేదనుకుంటున్నారేమో. అవును, పొద్దున అమ్మ మాట్లాడుతుంటే నేను ఒకసారి నేను తాగే టీ కప్పు కూడా పట్టుకోలేను. నాకు శక్తి లేదు, అలాంటి నాకు తెలుసలేదు. రమణ వాళ్ళ ఇంట్లో నాకు ఇష్టమైన 2 కప్పులు తెచ్చుకున్నాను. బాగా రంగులు ఇష్టపడ్డారు, తెచ్చుకున్నాను. కానీ టీ కప్పులే బరువు, వేసి వాడటం లేదు. పట్టుకుంటే నేను తట్టుకోలేకపోతున్నా ఆ బరువుకి. నాలో ఎంత శక్తి లేదో మీరు ఆలోచన చేసుకోవచ్చు. అయినా సరే దేవుడు నాకు ఆయన కృప చేత నెరవేర్చుకొని ఆయన తిరిగి నన్ను ఈ విధంగా మాట్లాడటానికి చూపించారు. దేవుడికి అనంత మహిమ ప్రభావం కలుగుతాక. ఆమేన్. తన దేవుని బిడ్డలాగా ఆలోచించండి. బలం తెచ్చుకోవాలి. శక్తిహీనతలు, బలహీనతలు, బలము లేని నిస్సహాయతలు ఏం చేయాలంట? బలం తెచ్చుకోవాలి. ఎందుకంటే మనం పోరాడుతుంది ఎవరి మీద అనుకుంటున్నారు? అమ్మ, ఇరుగం మీద, పొడుగం మీద, ఇంట్లో ఆమె మీద, ఎవరి మీద పడుతున్నాం? ఎఫెసీ పత్రిక 6:11. ఎఫెసీ పత్రిక 6:11. మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచము ధరించుకొనుడి. ఎలయనగా మనము పోరాడునది శరీరులతో కాదు, కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకరాధులతోనూ ఆకాశ మండలమందున దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాము. చాలు, మనం పోరాడుతుంది. ఆ అమ్మతో పోరాడు సత్తాన్ని లేచిన దగ్గర నువ్వు ఆ అమ్మతో పోరాటంలో అంధకార శక్తులు
దురాత్మస్తాము. ఒకరోజు నేను ప్రార్థన చేసుకుంటే రాత్రిపూట దేవుడు నాకు అంధకార శక్తులు మేఘమండలంలో ఎలా తిరుగుతున్నాయో నా దేవుడు నాకు చూపించాడు. చెప్పాను చాలా మందికి. అన్నీ కూడా ఇలాగ తిరుగుతున్నాయి, తదాస్తు తదాస్తు అనుకుంటా. అందుకే అన్ని జనాంగం తదాస్తు అంటే దేవుని అనుకుంటున్నారు కదా. అన్నీ తిరుగుతున్నాయి. పేర్లు చెప్పాడు దేవుడు ఆ తిరిగే వాటి అన్నింటిని గురించి. ఏమండి, అవి తిరిగేవి కాక పడిపోయినవి 33 కోట్ల తిప్పలు. అర్థమవుతుందా? ఆకాశ మండలం తిరిగేవి కాక నేను స్వయంగా చూపించాడు దేవుడు నాకు. ఇలాంటి వాటితో పోరాడుతున్నాము ఈ రోజున. అవును అవును, అమ్మాయిని కొట్టకేసాను. నేను అన్నాను, దాని పక్కనే గోతం, దాని పక్కనే హాస్పిటల్ ఉంటాను, దాని ప్రభావం ఉంటుంది అని చెప్పాను. గోవిందపురం వెళితేనే దాని ప్రభావం నెలపైన నేను అనిపించాను. ఏమండి, ఆలోచించండి. కనుక అది నీకు ఎంత దూరంలో ఉన్న దాని ప్రభావం నీ మీద తీవ్రంగా ప్రతిఘటిస్తుంది. మనం పోరాడుతున్నది ఎవరితోనూ? అంధకార శక్తులతోనూ లోకనాథులతోనూ పోరాడుతున్నాము. వీటన్నిటి మీద ఇప్పుడు ఏం చేయాలి? నువ్వు బలం తెచ్చుకోవాలి. ఏం చేయాలి చెప్పండి, చెప్పండి. నీ బలం తెచ్చుకుని ఎదిరించలేక నువ్వేమవుతున్నావు? నీరసం, బాగోలా, దగ్గర ప్రజపడుతుంది. అమ్మా ఏంటంటే ఎప్పుడు నిద్రపోతానే ఉంటావు. అమ్మా ఆలోచించాలి. అది నీ వీక్ మైండ్ అనేది సాయంత్రం గ్రహించి నీ ఏంటది మొత్తం ఆత్మహత్యం చేసింది. నీ వీక్ మైండ్ దానికి బాగా తెలుసు. క్యాచ్ చేసుకోండి, క్యాచ్ చేసుకోండి. కమ్మగా నిద్రపోవచ్చు సంవత్సరంలాగా అనుకుంది. యోనాలాగా మంచి నిద్రపోవచ్చు అనుకుంది, యోనాలాగా. అందుకని నిన్ను ప్రేమించి అది శాతాండు ఏం చేసుకుంది? నువ్వు బలం తెచ్చుకోలేకపోతుంది, ఎదురించలేకపోతున్నావు. ఒకళ్ళు ఏం జీవితంగా పండుకుందంటే ఒప్పుకోరు. ఓయ్ చూస్తున్నారా? ఒప్పుకోరు. ఇసురు కసురు ఏమన్నా నేను బాగా బతుడాలా, నువ్వు బతుడాలా, ఇంకోటి బతుడాలా? మరి అదే రోజున వేస్తూ ప్రభావం దూరం వినకపోతే అప్పుడు ఎవరు బాధ్యులు? ఎవరు బాధ్యులు? ఆలోచించాలి. అదే ఒక పాట పెట్టాడు ఈరోజు. పాట ఏసయ్య రాకడంలో పాడు, పాడమ్మా త్వరగా పాడు. అవును, ఏకాంత ప్రాంతం నీకుందని పాడమంటే ఇది పాడతావు. కానీ ఆలోచించండి. అన్నిటి ప్రార్థన నీకుందా?
ఆలోచించండి. రీసెంట్గా నేను సర్జరీ చేసుకొచ్చిన తర్వాత నేను 3వ రోజునేమో బయటకు వచ్చున్నాను. ఏదో మనసులో ఆలోచన కలిగింది, ఏదో ఆలోచనలో ఉన్నా దేవుని ఆత్మ నాతో మాట్లాడింది, ఏకాంత ప్రార్థన చేయమని. దేవుని స్తోత్రం. హల్లెలూయా. చెప్పండి గట్టిగా. అవునండి. ఎందుకో నాకు అర్థం కాదు, దేనికో అర్థం కాదు. దేవుని బిడ్డలారా, ఆ రోజు నైట్ 3 గంటల వరకు నేను ప్రార్థన మొదలుపెట్టాను. దేవుని స్తోత్రం. కనుక ఆలోచించండి దేవుని బిడ్డలారా, దేవుడి మాట, ఏకాంత ప్రార్థన అవసరం, పర్సనల్ ప్రేయర్ అవసరం. దేవుని బిడ్డలారా ఆలోచించండి. ఎంతకాలం నిద్రపోతాత్మ, ఎంతకాలం పోరాడిన జీవితం, ఎంతకాలం పట్టుకోవడం మీద పట్టుదల లేని స్థితి, ఎంతకాలం పట్టుకో, ఎంతకాలం. ఒకసారి ఆలోచించండి దేవుని బిడ్డలారా. నువ్వు పోరాడుతున్నావు, ఆ అమ్మతో ఈ అమ్మతో ఐదుతో ఏదో అనుకుంటున్నావా? కాదు. అంతకాల శక్తులతో బిడ్డపడుతున్నావు. దురాత్మ సమూహము తుల్లాడుతున్న కాలం, వాటి మీద నువ్వు బలం తెచ్చుకోవాలి. ఆలోచించండి దేవుని బిడ్డలారా, ఆలోచించండి. ఎంతప్పుడు బలం తెచ్చుకోమన్నాడు నిల్చుని, అందుకే వెళ్ళాడు, విజయం సాధించాడు. నువ్వు కూడా విజయం సాధించాలి. నీ జీవితంలో విజేతగా నిలవాలి. ప్రభు సింహాసనం దగ్గర జయజీతం అనిపించి పుచ్చుకుంటుందని ప్రభు దగ్గర బహుమానం పొందాలి. ఇప్పుడు ఏం చేయబడాలి? నువ్వు చెప్పడేమండి, గట్టిగా చెప్పండి. తెచ్చుకుంటావా? తెచ్చుకుంటాను అన్న అవసరం తెచ్చుకోండి, తెచ్చుతాను మిమ్మల్ని. ఓ 10 రూపాయలు ఇస్తాను. కనుక ఆలోచించండి, విజయం ఇదే. అంతే. ఆనాడు ఎరుగు గోడలో కూర్చుని దేవుడు ఈరోజు నీ పట్ల దేవత శక్తులు, సందకాల శక్తులు కొరచబోతున్న సంగతి నువ్వు మర్చిపోవద్దు. దేవుని స్తోత్రం. అంతా మార్చేసిపోతున్నాయి. ఏమండి? కథ మొత్తం మార్చేయబోతున్నాయి, సమస్తాన్ని మార్చేయబోతున్నా దేవుడు. ఈ మధ్యాహ్న కాల సమయంలో ఒకసారి ఆలోచన చేసుకుంటావా? పొలం తెచ్చుకుంటావా? తిరిగి లేస్తావా? దేవుడు అన్నాడు, నీకు మొత్తం 7 మార్లు పడిన ఆలోచన చేసుకో. లేవటానికి సిద్ధంగా ఉండండి. ప్రభు కృప నిన్ను తొక్కుతూ ఉన్నది, ప్రభు ప్రేమ నుంచి తడుతూ ఉన్నది. ప్రభులో నువ్వు చక్కగా లేవటానికి ఇష్టపడి ఆసక్తి చూపు, యెహోవాను బట్టి సంతోషించము. అన్ని ఉదయ వాంఛలు చూస్తాడండి. నువ్వు ఏదనుకుంటే తెచ్చుస్తాడు. ఏది కావాలో నీకు దేవుడు నీకు ఇస్తాడంటే ఉండకండి. కింది మధ్యాహ్న పరిశ్రమలో తిరిగి లేవటానికి ఇష్టపడి, తిరిగి లేవటానికి ఇష్టపడి గుర్తిస్తాడు. దేవుని మనుషులు కురిపించేది కంటే దేవుడు కురిపించేది చాలా శ్రేష్టమైనది. ఒకసారి చెప్పాను, జ్యోతిర్మయుడు యేసు ప్రభు అని వచ్చినప్పుడు నీకు శ్రేష్టమైనవి ఇస్తాడు. ఎలాంటివి? నీకు వర్షం లాగానో మంచు లాగానో కురిపిస్తానని మాట చెప్తే అంటే చెప్పలేండి. కాదు, దేవుడు కురిపించాలి. నీకు అర్పిస్తాడు. రెండుతోనే దేవుడు నేను చివరి నాలుగు బలం తెచ్చుకోలేవాలి. అంతే. ఏదైతే నీ జీవితంలో దేవుడి ప్రయాసంగా ఉండి పడిపోయామో అవన్నీ పడిపోయినా జ్ఞాపకం తెచ్చుకోవాలి. అది నీ జ్ఞాపకం అంటే 20 సంవత్సరాల సంగతి మొత్తట్లో చెప్పమంటే పోసలు వచ్చినట్లు చెప్తాను. ఎన్ని సంవత్సరాలు? ఎప్పుడో తాతయ్య అంట ఆయన ఒడిలో కూర్చోబెట్టుకుని పెట్టకథ చెప్పాడంట. అవి ఇప్పుడు జ్ఞాపకం చేసుకుంటాను. సార్ నీకు జ్ఞాపకం ఉంది అయ్యా? లేవా? లేవా? నీకు కూడా చదువు లేవా? ఉన్నాయా? అదిగో అవి జ్ఞాపకం అని అంట. మరి వాక్యం జ్ఞాపకం ఎందుకుండదు? తిరిగి లేవాలని నేను ఎందుకు జ్ఞాపకం చేసుకోవు? నేను నా స్థితి ఇలా ఉంది, కారణం ఏంటి? దేవుడి కృపను బట్టి నేను సరి చేసుకుని లేస్తాను అని ఎందుకు జ్ఞాపకం చేసుకోవు? ఆలోచన చేసుకో. ఎందుకు జ్ఞాపకం చేసుకో? చెవికి చెవి వద్దు, ఇతర మాటలు ఏ విధంగా భక్తి ఎంత వస్తుంది? ఎవరెవరో ఇద్దరు మాట్లాడుతున్నారు, నీకు వినాలంత మెసేజ్ అయితే అంత నీడా అవసరమా? అడుగుతున్నానయ్యా. వాళ్ళ సమస్యలు వాళ్ళవే, నీ సమస్య లేదు. నువ్వేం చదువుతున్నావా? వాళ్ళ సమస్య నీకు ఇంటానికి
చెవులు కోసుకునేవాళ్ళు బోళ్ళు మంది. ఇందువల్ల భక్తి ఏం చూస్తుంది? నాది కాదు కదా అని లోపడదావా? నీకు సంబంధం లేదు. తస్మాత్ జాగ్రత్త. చెవులు వెళ్ళి స్వచ్ఛ దురాస్తులు తప్పున ఇలాగ పడిపోయేవాళ్ళు బోళ్ళు మంది ఉంటారు. నీకు నాకు చెప్తున్నది ఈరోజు తిరిగిలే ఆసక్తి ఉన్నట్లయితే, నీకు పట్టుదల ఉన్నట్లయితే, దేవుని కొరకు నీ పట్ల ఉన్నట్లయితే ఒకసారి నువ్వు గ్రహించుకుంటే తిరిగి లేసిన తర్వాత మళ్ళా వెళ్ళాలని, వెనక్కి వెళ్ళాలని నీకు ఆలోచనగా దాన్ని పడితే అంతే. సాగిపో, ఆగవద్దు. దేవుడు చెప్తున్న మాట ఆగవద్దు, సాగిపో. ఎందుకు తెలుసా అమ్మా? తెలుసా? అరణ్యంలో త్రోవన గురి చేసే దేవుడు కదా నేను, ఎడారిలో ఓటలు ఇచ్చేవాడు నేను కదా. ఆలోచించాను. రొబ్బిన తోడ గంతులు వేసినట్టు వేయాలి అని కోరుకున్నట్లయితే ఖచ్చితంగా తిరిగిలే అంతే. ఆత్మస్థితిలో బహు తిట్టగా బలంగా ఉండేలాగా నేను దేవుడు కాపాడుకోవాలి. ప్రభు వస్తున్నారు కనుక జాగ్రత్తగా ఉంటుంది. ఇంకొక విషయం మాత్రమే చెప్పి చదవనిపిస్తున్నా. ఇకపోతే ఇవన్నిటికీ మించింది ఒకటే వెలుపు వెళ్ళిన ప్రార్థన. ఏదంట? ఎంతో ప్రార్థన భారం అనుకుంటేనే కష్టంగా ఉంటుందండి. మీరు నమ్మకండి, నన్ను చూడండి. మీరు ఎంతో ప్రార్థన భారం కలిగి ఉంటేనే ఎంతో కష్టంగా ఉంటుంది. ఏమి ప్రార్థన భారం లేక తన దగ్గర నుంచి అడిగిందా నిద్రపోతుంటే ఎట్లా మీకు తిరిగి లేస్తారు? ఏమండి? ఆలోచించండి. దేవుడు భయం లేక దీనివల్ల దేనికని అక్టోబర్ నెలకంతా బైబిల్ పూర్తి చేయకపోతే బైబిల్ ఇవ్వనని పోయినసారి చెప్పాను. నేను వచ్చేవారు ఎంతమంది అంతమంది ఎక్కడ ఇచ్చాను. ఏదో అనుకుంటున్నారేమో కలిగిస్తానని కలిగించాను. ఒక్క బైబిల్ ఇప్పుడు డేట్స్ చెప్తున్నాను, మీరేమనుకోవద్దు. దాదాపు 700 పెట్టి తెస్తున్నాను నేను బైబిల్ని. శ్రేష్టమైన బైబిల్ ఇవ్వాలని మీకు 700 పెట్టి నేను తెస్తున్నాను. 700 తగినట్టుగా మీరు లేకపోతే నేను తెస్తాను. నాకు అవసరం ఏంటి? అంటే నా సొమ్ము మీకు ఊరు నేను పెట్టాలా? ఏమండి? ఇదే చెప్పండి. బైబిల్స్ చూసి నెంబర్ 1 తెస్తున్నాను. ఒకసారి ఆలోచన చేసుకోండి. అంటే మీకు ఇష్టం వచ్చినట్టు చదివితే ఇష్టపడి 30 గాజీకి ప్రార్థన ముందు కూడా చదివి పూర్తి చేస్తామని వచ్చేవాళ్ళు ఉన్నారు. అంటే అంత లోకువా? నేను లోకువా? నా దేవుడి లోకువా? చెప్పాలి మీరు. నేను లోకువా? నా దేవుడి లోకువా? అందుకనే అంత మార్చేసా సిస్టమ్ అంతా. కంప్యూటర్ దగ్గర కూర్చున్న వాళ్ళ సిస్టమ్ అంతా గ్యారెంటీ సరిగ్గా చూసుకుంటారు. బ్రదర్, నేను కూడా నా సిస్టమ్ సరిగ్గా చూసుకున్నాను. అర్థమైందా? నా సిస్టాన్ని సరిగ్గా చూసుకుని ఒక సిస్టాన్ని బయటపెట్టా. ఏమిటి అది సిస్టమ్? అది పెద్ద నిద్రపోండి, నాకేంటన్నా ఆలోచించండి. ఎన్ని నెలలు ఉందమ్మా అక్టోబర్? 4 నెలలు అంతేనా? 4 నెలలు చదువుతారా చదివినట్టు, లేదంటే కనుక దేవుడి ఇలా ఆలోచించండి. చివరి నాళ్ళు జాగ్రత్త కలిగి ఉండాలి. 1 పాయింట్ 2 కలిపి ఉదాహరణ చేస్తాం. 1 జాగ్రత్తగా ఉండాలి, 2 వెలుగు కలిగి ఉండాలి. 2 కలిపేసి ఒక 5 నిమిషాలు పూర్తి చేస్తున్నాం. జాగ్రత్తగా వెళ్ళిపోయింది. ఈ 2 మాటలు వింటాం. జాగ్రత్తగా ఎందుకు? ఎవరి కోసం జాగ్రత్త? ఎందుకు జాగ్రత్తగా ఉండాలి? మెలుగు ఎందుకు ఉండాలి? ఈ 2 ప్రశ్నలకు మన జవాబు దేవుడు చెప్తున్నారు. జాగ్రత్తగా ఉండేది మీ విడుదల కలిగి ఉన్నది అంటారు. యోహాను సువార్త
లూకాసు సువార్త 21వ అధ్యాయం. లూకాసు సువార్త 21వ అధ్యాయము 28వ వచనం చదవండి. ఇది జరిగిన ఆరంభించినప్పుడు మీరు ధైర్యము తెచ్చుకొని తల ఎత్తుకొనుడి, మీ విడుదల సమీపించినది. కనుక ఇవన్నీ జరగాలి. పనులు ఏమేమి రాయబడినాయో అవన్నీ జరగాలి. జాగ్రత్తగా ఉండి ధైర్యం తెచ్చుకోవాలి. మీకు విడుదల కలిగి ఉందంటే చెప్తుంటారు. కనుక మీకు విడుదల కలగాలి అంటే ఏం చేయాలి? మెలుపు కలిగి ప్రార్థన చేయాలి. నీ సమస్యలకు ప్రార్థన, నీ ఆత్మీయ జీవితానికి ప్రార్థన, నీ సమస్త జీవితానికి, నీ కుటుంబానికి ప్రార్థన. ఇలాంటి అనుభవాలు కలిగిన జీవితం పొందజేయాలి. అన్నిటికంటే మంచి దేవుడు బిడ్డలారా, అమ్మ నీ జీవితంలో దేవుడు రాకకి అర్థపడాలంటే మెలుపుగా ప్రార్థన. ఇవన్నీ అవసరమే. ఇవన్నీ అవసరమే. ఆలోచించాలి. ఇవన్నీ మీకున్నాయా? ఇవన్నీ మీకున్నాయా? ఆలోచించండి. జాగ్రత్తగా ఉండాలి. దేవుడు రాకడొచ్చిందని అందరూ భయం ఉన్నట్టే చెప్తారు. నాకు చాలా భయం ఉందండి అంటారు. కానీ ఆ భయం క్షణంలో విడిచిపెట్టేస్తారు. భయం కనిపించదు. వారి చీరలో, వారి విధానాల్లో, వారి ఉన్న పద్ధతులలో వారిని చూస్తే వీళ్ళు భయపడుతున్నారు దేవుడు రాకడ. కానీ నేను అనుకోవట్లేదండి. నేను నమ్మకం నేను అనుకోవట్లేదండి. నిజం. ఆలోచించాలి. జాగ్రత్తగా ఉండాలి. ఇవి జాగ్రత్తగా వెళ్ళాలి. సాతాను ఏ వైపు నుండి వస్తాడో తెలియదు, ఏ మార్గాన్ని వస్తాడో తెలియదు. అందుకని సాతాను వస్తున్న కాలం కనుక జాగ్రత్తగా ఉండమని ఒక మాట చెప్తున్నాడు నహూము ప్రవక్త. కాబట్టి మనం ఉత్తరగా ముగిస్తాం. నహూము గ్రంథము 2వ అధ్యాయము 1వ వచనం. నహూము ఆత్మ నిబంధనలో నహూము 1వ వచనం. లయకర్త మీ మీదకు వచ్చుచున్నాడు, మీ దుర్గమునకు కావలి కాయము, మార్గములో కావలి ఉండుము, నడుము బిగించుకొని బహుబలముగా ఎదురించుము. అదే సాతాను పేరు ఏం పేరు? ఎందుకని ఈ పిల్లలు ఏదైనా ముందు పడితే, ఏదైనా అడిగితే నువ్వు ఎంతగానో వాళ్ళని ఏం చేస్తావు? లైవ్ చేసి మాయ చేస్తావు. పిల్లవాడిని మాట వినాడు అనుకున్న వాళ్ళలో పంచుకుంటుంది తల్లి. ఎంతైతేనండి వారికి బయట కళ్ళని ముందేస్తే పంపించేసానండి. నేను గర్వంగా చెప్పుద్ది. ఇంకో లాయి చేస్తే మాయ చేసాడు. చేసేవా లేదా? పంపించావా లేదా? పంపించావా? 100 ఫోన్లు చేసిన సరే వస్తున్నాం అని బయలుదేరినా మరి ఏంది? మరి లోకంలోనే నువ్వు జనాల్ని, మనుషులని, వారి ఇంట్లో వాళ్ళందరూ లైవ్ చేస్తే మాయ చేస్తుంటే అసలైన మాయ చేస్తే లైవ్ కట్ట. ఎవడంత వాడు? సాతాను అంటున్నాడు. నహూములో ఉండే లైవ్ కట్ట మీ మీదకి జాగ్రత్త సమా. ఇంకా కొంచెం కాదు. అదే లయకర్త నీ మీదకి వచ్చినప్పుడు వచ్చుచున్నాడు, నీ దుర్గముకు కావలి కాయము. ఏంటి దుర్గం? ఏమిటి అసలు దుర్గం? నీ జీవితమే ఒక దుర్గం. ఏమండి? నీ జీవితం, నీ ఆత్మీయ జీవితం ఒక దుర్గం. జాగ్రత్త నుంచి ఆత్మీయ జీవితం. ఏ రోజు నువ్వు రక్షించబడ్డావో, ఏ రోజు దేవుని యొక్క మూల మీద తప్పబడ్డావో, ఏ రోజు ఆయన బిడ్డగా సుఖంగా చేసుకున్నాడో, ఏ రోజు ఆయన కృపలో ముందుకు సాగుతున్నావో, ఆ రోజు నుండి రేపు ఆయన నేను పిలిచినంత వరకు నువ్వు ఎలా ఉండాలి? నీ దుర్గమునకు ఎందుకు కావాలంటారు? నీవే ఒక వాచ్యమ్యాన్, ఎవడో కాదు. ఏమండి? నీవే నీ ఆత్మీయ జీవితం చూసుకునే వాచ్యమ్యాన్వే. సాతాను ఎదురు నుండి పొంచి పడ్డాడా, ఏ గేటును రాబోతున్నాడా, ఎలా రాబోతున్నాడా అనేది నువ్వు గమనించుకోవాలి. ఎవరికి గమనిస్తారు? ఒక ఇల్లు కట్టుకున్నారు అంటే ఆ కట్టుకున్న వ్యక్తి ఇంటికి సేఫ్ చూసుకొని పెట్టుకున్నాడు. ఏమండి? బందోబస్తు. ఏది? ఒక్క రాకూడదు, నక్క రాకూడదు. ఒకవేళ పొరపాటు దొంగ కూడాను రాకూడదు. అవునా కాదా? కానీ
మరి నీ ఆత్మీయ జీవితానికి ఎంతసేపు పిలుస్తుండాలి? సేపు పిలిస్తే ఏమిటో చెప్పనా? క్లుప్తంగా చెప్పి పిలుస్తున్నా. నెంబర్ 1 వాక్యం ఒకసేపు బందోబస్తు నీ జీవితానికి. నీ దుర్గం కావాలి ఉంచుకోమంటే వాక్యమనిగా నువ్వు చూసుకోవాల్సింది వాక్యం కావాలి. రెండవది ఏంటో తెలుసా? రెండవది ప్రార్థన కావాలి. మూడవది ఏంటో తెలుసా అంటే దేవుని యొక్క కృపను బట్టి ఎప్పుడు అనేక ప్రార్థనలు ఆయన అందుకునేలాగా ఉండాలి. ఇకపోతే నాలుగోది ఏంటో చెప్పంటారా? చెప్పండి. నాలుగోది ఏంటో చెప్పంటారా? దేవుడితో ఎప్పుడు కూడాను, దేవుని ఆత్మతో ఎప్పుడు కూడాను ఆయనతో మాట్లాడుకునే అనుభవాలు రావాలి, లేదా ఆయన మీతో మాట్లాడాను అనుభవాలు రావాలి. అర్థమవుతుందండి? ఇకపోతే నీ అంతకు నీవే ఒక కావలికి వానిగా, ఒక వాచ్మెన్గా నీ జీవితానికి నీవే నువ్వు చక్కగా అబ్జర్వేటర్గా ఉండాలి అంటే, గమనించుకునే వ్యక్తిగా ఉండాలి అంటే మొట్టమొదటి నువ్వు చేయవలసింది ఏంటో తెలుసా? నీ సమస్త జీవితానికి అధికారం దేవుడికి అప్పగించు. అంతే. నువ్వే కావలి వాడివి, ఎవరో వస్తారు. అందుకని నీ దుర్గమునకు కావలి ఉండము. మూడోది అది ఏ మార్గం? నువ్వు నచ్చే మార్గం ఎలాంటిది? చెప్పలేమండి. నువ్వు నచ్చే మార్గం ఎలాంటిది? ఇరుకు మార్గం. నువ్వు నచ్చే మార్గం ఏమంటిది? శ్రమల మార్గం. నువ్వు నచ్చే మార్గం ఏంటి? లోయ మార్గం. నువ్వు నచ్చే మార్గం ఏంటి? ఏమండి చెప్పలే ఒక్క కూడా. నువ్వు నచ్చే మార్గం ఏంటి? బద్ధకములు, ఇరుకులు, ఇబ్బందులు, కష్టములు కూడా ప్రయాణం చేసే గడాంధకారమైన మార్గం ఏమి? కనుక ఈ మార్గంలో నువ్వు ఎలా ఉండాలి? అది నేను నీవే జాగ్రత్తగా రాసుకోవాలి. నేను ఒక పుస్తకాన్ని చదివాను. అక్కడ ఒక దైవజనుడంట రోజు రాత్రి పూట ఒక స్వార్థ చెప్పడానికి ఒక గ్రామానికి వెళ్తాను. జరిగిన కథ కాదు, సంఘటన. వెళ్తుంటేనో ప్రతిరోజు అలాగే వెళ్తానంట. ఆ రోజు కూడా ప్రార్థన చేసుకుని బయలుదేరేదంట. దేవుడు చెప్పాడంట, నువ్వు రోజు లాంతర్ లేకుండా వెళ్తున్నావు, ఈరోజు లాంతర్ తీసుకునేమన్నట్టు. వినండి, ఎత్తనే గాడి బండి కట్టా అన్నాడు. రోజు లాంతర్ లేకుండా వెళ్తున్నావు, ఈరోజు ఏం తీసుకునేళ్ళు? లాంతర్ తీసుకునేళ్ళు అన్నాడంట. ఆలోచన చేసాడంట ఒక మాట. దేవుడు రోజు చెప్పిన మాట ఈ రోజు ఎందుకు లాంతర్ తీసుకెళ్ళమన్నాడు అని ఆలోచన చేసుకుని, సరే దేవుడి మాట కాదని లాంతర్ తీసుకుని వెళ్తుంటే భయంకరంగా త్రోత్సవం ఎంతలా ఉన్నా శ్రద్ధ పెట్టుకుని దారిలో పడుకోవడం. దేవుడు స్తోత్రం. గట్టిగా ఈ అపాయం తప్పించబడటానికి దేవుడు ఏం చేశాడు? నీకు నీ మార్గకు నువ్వు కావాలి కాసుకోవాలి, జాగ్రత్తగా ఉండాలి. ఏముంటుందని బయలుదేరా అందరూ పోయినా ఏదో ఒకటి టచ్ లేదు, ఏదో ఒకటి పెట్టుకో. ఇప్పుడు అందరూ ఫోన్లు ఉండేదిగా, ఆ టచ్ చేసుకోవచ్చుగా. ఇది ఆ ఫోన్ మాత్రం చేతిలో ఉండాలి, జేబులో ఉండాలి, పక్కలో ఉండాలి, రెక్కల్లో ఉండాలి. కానీ టచ్ ఉండొచ్చు కదమ్మా. ఆలోచన చేస్తాం. టచ్ మొత్తం మంచిది. రోజు శాంతి నాకు ఏం చెప్పిందంటే, అక్క నేను ఉదయాన్నే లేచేటప్పుడు ఆత్మ చెబుతున్నాను, ఆ ల్యాబొరేటరీలో ఏది మంచగప్ప రమ్ములో ఉన్నా పాము మండదమ్మ, పాము ఉన్నది అని చెప్పాడు అని ఆత్మ చెప్తున్నాడు. అబ్బాయికి చెబితే వెళ్తే నిజంగానే పాము ఉందంట. అది త్రాసుపాము, కట్ల పాము చంపిందంట. ధైర్యం కలిగింది. ఏమండి ఆలోచన చేసుకోవాలి. మార్గానికి కావాలి ఉండాలి. ఇప్పుడు ఊరు వెళ్ళేటప్పుడు నేను 100 ఆంక్షలు చెబుతా. నా తల్లి నీకు దండ వందనాలు. పొద్దున్న 5 గంటల బట్టలకు బాగా ఉంటాయి. ఎందుకంటే ఆ బట్టలు చుట్టేసుకున్నట్టే పాము. ఏమంటే అన్ని కాలము మంద మాత్రం అనేక. కనుక నువ్వు జాగ్రత్త పడకపోతే దేవుడి మీద పెడితే జాగ్రత్త ఉండాలా లేదా? మార్గంలో ఏం చేయాలి? సాతానుడు ఎదురు నుండి ఏం పెడతాడో తెలియదు. ఏ రాయి ఎదురు తగిలి పెడితే సస్తావో, ఏ దారిలో వెళ్తూ ఉండగానే హార్ట్ అటాక్ వచ్చి కూలిపోతావో, ఏ విధంగా ఏ కారణం చేతను ఏవి ఇబ్బంది కలిగి పడిపోతావో తెలియదు.
కనుక జాగ్రత్త వాక్యం అనేది ఉండాలి. ఇంకొక విషయం దేవునాత్మ నాకు జ్ఞాపకం చేస్తుంది, చెప్పేసి ముగిస్తా. సామెతల గ్రంథం 6:23 చదువు ముగిసిపోలేక వచ్చేసా. తక్కువ చెప్పాలనుకుంటే ఎక్కువ నేను చూపించింది. సామెతల గ్రంథం 6:23. ఆజ్ఞ దీపంగాను ఉపదేశం వెలుగుగాను ఉండును. కాదయ్యా, అది కాదు కానీ ఇంకొక మాట చూపిస్తాను. నీవు త్రోవను వెళ్ళినప్పుడు ఎన్నో వచ్చింది చదివి 6:22. నీవు త్రోవను వెళ్ళినప్పుడు అది నిన్ను నడిపించును. ఏదంటది వాక్యం చెప్పాలి, అంత చెప్పాలి. దాట్స్ వై నువ్వు త్రోవని వెళ్తుంటే కావలి ఉండాలంటే నీకు వేస్తూ నీకు కావాలి, నువ్వు చూసుకోవటం వేస్తూ వాక్యం అవసరమైంది. నువ్వు త్రోవని వెళ్ళేటప్పుడు ఏది ఉండాలంట? చదువు తప్పు చదువమ్మా. నువ్వు పడుకున్నప్పుడు ఏంటది? చాలా మందికి భయం భయం నిద్ర పట్టదు. అమ్మో నువ్వు లేకపోతే నాకు కదా, ఇక నువ్వు లేకపోతే నాకు నిద్ర రాదు. ఇంకేముందంటే ఎందుకు రాదండి నిద్ర? ప్రార్థన చేసుకోలేక కష్టాలతో నిద్ర రాకపోతే నాకు నిద్ర పట్టుకోలు చేసి ప్రార్థనలోనే ఉంటాను. నిజమండి, మంచంలో డోర్లు ఉపయోగం ఏముంది? భయపడి ఉపయోగం ఏముంది? అప్పుడు అర్థం చేయరు, అప్పుడు ప్రార్థన చేయరు. అర్జెంట్ ఇంకేమి ఆలోచించు. రాత్రిస్ఫోటంలో పడుకున్నప్పుడు ఏది నేను కాపాడుద్ది? అది అనగా వాక్యం కాపాడుతుంది. చదివయ్యా అది నువ్వు మేలుకున్నావే నిన్ను ముచ్చటిస్తున్నాయి, వాక్యం నేను ముచ్చటిస్తున్నాయి. ఆ అమ్మ రాత్రి అంతా చెప్పిన మాటలు జ్ఞాపకం చేస్తా. అమ్మా నీకు జీవం, నీకు మేలు, నీకు దేవరాజ్యం. రాత్రి తనదే ఎట్టన్నదే ఎట్ట రాత్రి అట్టన్నదే నిన్న అట్టన్నదే అట్టన్నదేనే నిన్న. అదే నీకు జీవం, అదే నీకు మేలు, అదే నీకు దీవెన, అదే నీకు దేవరాజ్యం నడిపిస్తాం. ఎంత బాగా భక్తి చేస్తున్నారండి మన సంస్థలు. ఆలోచించండి. నేను అంటున్నందుకు ఏమీ అనుకోవద్దు, నేను ఫుల్పిట్ మీద చెప్తాను. ఏదో దేవుడి రాజ్యాన్ని తీసుకొస్తుంది. కత్తింపు జీవ మార్గానికి సాదృశ్యం. ఎందుకు తిరస్కరిస్తున్నావు? ఎందుకు అవిధేత చూపిస్తున్నావు? ఎందుకు తిరుగుబాటు చేస్తున్నావు? నిత్యము నా ప్రజలు దినమెల్లా తిరుగుబాటు చేసినవన్నీ లోమన్న ప్రజల వైపు ఏం చేశాను అన్నమాడే దేవాది దేవుడు. ఎంతకాలం నువ్వు మేల్కున్నప్పుడు నీతో ముచ్చటిస్తుందండి. ఆ విధంగా దేవుని వాక్యాన్ని కలిగి మార్గంలో కావాలంటూ బలము కలిగి అదే నమ్మండి. అది దీంతో ముగిస్తున్నా. నడుము బిగించుకో. బిగిసే ఉన్నదా? అది బయట పెట్టుకోవాలి, అంతే కదా? చెప్పండి. మరి ఇంకేంటి బిగించుకోమంటే ఏంటి? నడుము బిగించుకోమంటే రేపు అమ్మాయికి అన్న తర్వాత ఏదో తాడు కట్టేస్తారు అమ్మాయికి. ఇప్పుడు కథనారా? ఇప్పుడు లేదా? లేదంటే నర్సు గారు చెప్పారు, మనకు తెలియదు కదా. మనకు ఆలోచించండి. నడుము బిగించుకోమన్నాడు. ఏంటి నడుము బిగించుకునేదమ్మా? వాక్యం అనే సత్యాన్ని పట్టుకో. ఒక బలంగా ఎదిరించు. సాతానుడు నీ మార్గం రాడు. దేవది దేవుడు ఒక వాగ్దానం చేశాడు. 7 పొలిమేరల దాటిపోతాను. ఉపదేశాన్ని 7వ అధ్యాయం మొదలు వచ్చాం. కానీ ద్వితీయోపదేశాన్ని 7వ అధ్యాయం మొదలు వచ్చాం. ముగిస్తున్నాం. 7 మొదలు వచ్చినాం. నీవు స్వాధీనపరచుకొనబోవు దేశములోనికి నీ దేవుడైన యెహోవా నిన్ను చేర్చి బహు జనములను అనగా సంఖ్యకును బలముకును నిన్ను మించిన హిత్తీయులు, గిర్గాషీలు, హిత్తీలు, అమోరీలు, కనానీయులు, పెరిజీలు, హిబ్బీయులు, యెబూసీయులను 7 జనములను నీ ఎదుటి నుండి వెళ్ళగొట్టిన తరువాత నీ దేవుడైన యెహోవా వారిని నీకు అప్పగించినప్పుడు నీవు వారిని హతము చేయవలను, వారిని నిర్మూలన చేయవలను. 7 పొలిమేరలు దాటుకుంటాను అన్నాడు. ఏమండి?
మిత్నీలు గిరిగాశీలు హిబీలీలు స్థాపన సంబంధం ఇవన్నీ కూడా మన జీవితంలో పోరాటం వల్లే. బహుబలాన్ని ఎదిరించు, బలం తెచ్చుకో. కింద తిరిగి వేస్తే దేవుడు అంటున్నాడు, నేను లేపుతా, నేను లేవనెత్తుతా. ఊహించిన వాటికంటే అధికంగా నేను చేస్తా. వాళ్ళ పట్ల వాళ్ళు ఆలోచించింది కంటే నేను ఎంతో ఆలోచించాను. వాళ్ళ పట్ల ప్రణాళిక ఎంతో మంది అనుకున్నారు, ఎంతో ప్రణాళిక నేను నడిపిస్తా. వాళ్ళు యోచన చేశారు ఎంతే, కానీ నా ఆలోచన, నా ఉద్దేశం ఎంతో గంభీరమయ్యేవి అని దేవుడు చెప్తున్నాడు. వదిలేస్తావా? అందుకే అంటున్నాడు, నేను మాత్రం ఓడిపోనయ్యా పడు. ఓడిపోనయా నా పక్షానుండగా, నీ కృంగిపోనయా పాట పాడుకుంటూ పడుకుంటాము. వచ్చే వారం అందరికీ ప్రార్థన చేస్తాం. ప్రతి వారాన్ని సెలవు తీసుకున్నాం. పదండి అమ్మా.